श्रीराघवेन्द्रार्य 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 पाहि प्रभो श्रीराघवेन्द्रार्य 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 पाहि प्रभो श्रीराघ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ రోజు కనుమ కదండి, మీకు ఎప్పుడు వంటలు అవి ఇవి పరిచయం చేస్తున్నాం కదండి. ఈ రోజు పూల మొక్కలు పరిచయం చేస్తున్నానండి. ఇవి మంచిగా మనం కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఉంటే చాలా వరకు పూలు వస్తాయండి. ఒక్కటే చెట్టుకి ఇన్ని పూలు పూసాయండి. ఎందుకంటే మన ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనం దుకాణం పోయి కొనుక్క రావాలి చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయండి. ఒక మొక్క కొనుక్కొని నీళ్లు పోసుకొని పెట్టుకుంటే మనం మన దేవుడి కోసం మనం కష్టపడాలి కదండి. ఎంతో కష్టపడి బయటకు పోయి తెచ్చే బదులు ఇంటనే చేసుకుంటే సరిపోతుంది కదండి. ఈ మొక్కలు పెంచి మంచిగా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి. ఇది జామ చెట్టు అండి, 450 రూపాయలకు కొన్నామండి. 100 కాయలకు పైననే ఉందండి ఈ జామ చెట్టుకి. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి కొంటే ఒకటే రోజు అయిపోతాయండి. ఇవి కాసినప్పుడల్లా రోజు కొన్ని తినొచ్చు. మంచిగా నీళ్లు పోసి పెంచుకున్నట్లయితే ఉంటే ఈ జామ చెట్టుకు ఎట్లా కాస్తుందో అట్లా బాగా మనకు ఉపయోగపడుతుందండి దేనికైనా. ఇది నిమ్మ చెట్టు అండి, దీనికి కూడా కొనుక్కొచ్చామండి మేము. ఇగో కాయలు అయితే చాలా వరకు మస్తు వస్తున్నాయండి కాయలు. ఇది కూడా ఒక జామ చెట్టేనండి. ఇది కూడా దీనికి చిన్నదానికి కాస్తున్నాయండి. ఇంట్లో ఉండి ఏం చేస్తామండి మనం పైసలు ఆదా చేసుకోవాలంటే ఇది సపోటా చెట్టు అండి. మీరు కూడా ఇట్లా పెడతారని నేను ఆశించి మీకు అన్ని చూపిస్తున్నానండి నేను. ఇదేమో అరటి చెట్టు అండి, ఫ్రెండ్స్ మీరు కూడా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా పెట్టుకోండి. ఇవన్నీ చూపిస్తున్నానండి మీకు. దయచేసి ఇంట్లో మీరు ఏ పని లేనప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అన్ని పెంచుకున్నారనుకో మనకి ఎంతో బాగుంటుందండి. మనం పెంచుకున్న పూలు మన దేవుడికి పెడితే చాలా వరకు మనకు సేఫ్టీ ఉంటుందండి. ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. పోయి కొనుక్కొచ్చుకోవాలి, వాళ్ళు 20 రూపాయలు గిన్ని పూలు పెడితే ఒక్కరోజు కూడా వస్తాయండి. అందుకని ఇగో ఈ మొక్కలు కొనుక్కొచ్చి ఇట్లా పెట్టానండి నేను. ఇగో ఇవన్నీ అవేనండి చెట్లు. ఇవన్నీ చెట్లండి, చిన్న కొమ్మ పెట్టానండి తెచ్చి. ఇగో ఎన్ని అంటే కనీసం ఒక 10 మూరలను పూస్తుందండి. ఇప్పుడు బాగా లేవు కానీ పూసేటప్పుడు మాత్రం 10-15 మూరలు పూస్తుందండి. ఒకటే చెట్టు పెట్టాను, ఇంత అయిందండి. ఇది 1 సంవత్సరం చెట్టు ఇది. కానీ మనము ఎంత కష్టపడుతున్నామో మనం మొక్కల కోసము మన పిల్లల కోసము కష్టపడుతున్నాం. మన దేవుడి గురించి కూడా కొంచెం కష్టపడి మనం మొక్కలు పెట్టుకున్నాం అనుకో మనకి ఇంట్లో ఆదా అవుతాయి పైసలు. మనం అక్కడికి పోయి తెచ్చుకోవడం అవసరం ఉండదండి. మన పూలు మనమే దేవుడు పెట్టుకుని ఉంటుందండి. ఇవన్నీ ఇది కూడా చూడండి, ఇది కూడా చూపిస్తున్నాను మీకు. నిమ్మ చెట్టు ఉంది, ఇది మన 7 వారాల చెట్టు. ఇది కూడా గులాబీ చెట్టు అండి. ఇదేమో షుగర్కి వచ్చిన వాళ్ళు ఇది తింటే షుగర్ తగ్గుతుందండి. ఇది తింటే షుగర్ తగ్గుతుంది. ఇదేమో చామంతి చెట్టు అండి. ఒక ఏరు తెచ్చి పెట్టానండి నేను. ఇగో ఇన్ని పూలు వచ్చాయండి, ఒక ఏరు తెచ్చి పెట్టాను. ఎంత పెద్దగా అయిందో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా పెట్టుకోండి. ఇదేమో చిక్కుడు చెట్టు అండి, ఒకటే గింజ పెట్టానండి. ఇన్ని కాయలు కాస్తున్నాయండి. మనం కొనుక రావాలి దుకాణం పోవాలి అనకుండా అన్ని రకరకాలు మనమే పెట్టుకోవచ్చు అండి. మన ఇంట్లో మనకు మంచిగా సేఫ్టీ అవుతాయండి, డబ్బులు ఆదా అవుతాయండి. ఇగో ఇది బొలక పువ్వు చెట్టు అండి, దీనికైతే ఒక్కటే చెట్టు పెట్టానండి ఏరు. ఇగో ఇది కూడా పెద్ద సామంతి, ఇది కూడా కొంచెం పువ్వులు ఇంట్లో వంగిపోయాయండి. దీన్ని కూడా మంచిగా పూస్తాయండి. ఇగో ఇవి కూడా మన దుకాణంలో కొనుక్కొచ్చుకున్నట్టే ఉంటాయండి. నమస్తే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.